ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసును ఆరాధించండి అనే అంశంలోంచి వర్షిప్ జీసస్ మత్తయి సువార్త 14:33 వచనాన్ని తీసుకుని దేవుని వాక్యం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని ఆయనను మొక్కిరి. తుఫాను ఆగిపోయిన తర్వాత శిష్యులు యేసును ఆరాధించారు. వారు గొప్ప సత్యాన్ని గ్రహించారు. యేసు సాధారణ మనిషి కాదు, ఆయన దేవుని కుమారుడని వారు గ్రహించారు. దేవుని కార్యాలను అనుభవించినప్పుడు మన హృదయంలో సహజంగా ఆరాధనలోకి వెళ్తుంది. ఒకసారి మనం ఆలోచించుకుందాం. దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును కొరకు దేవునికి మన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఆ చెల్లించే విధానమే వర్షిప్ జీసస్, దేవుని ఆరాధించడం. ఈ అంశంలోంచి 7 విషయాలు మీ మధ్యన ఈ ఉదయకాలం చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. యేసును ఆరాధించడం, వర్షిపింగ్ జీసస్ అనే అంశంలోంచి అద్భుతాలు ఆరాధనకు దారితీస్తాయి. దేవుడు మన జీవితంలో చేసే అద్భుతాలు ఆయన మహిమను తెలియజేస్తాయి. అప్పుడు మన హృదయం కృతజ్ఞతతో ఆరాధనలోకి వెళ్తుంది. నిజంగా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉన్న ప్రకారం శిష్యులు తుఫాను ఆపిన యేసును చూచి ఆశ్చర్యపోయారు. 5 రొట్టెలు మరియు 2 చేపలతో యేసు వేల మందిని తృప్తిపరిచాడు. మత్తయి సువార్త 14లోనే. దేవుని కార్యాలను గుర్తించినప్పుడు మనము ఆయన్ను ఆరాధించడం మొదలు పెడతాం. రెండవది, దేవుని మహిమను గుర్తించేయాలి. ఆరాధనకు మూలం దేవుని మహిమను గుర్తించడం. ప్రపంచంలో చాలా మంది దేవుని ఆశీర్వాదాలు పొందుతారు గాని ఆయన మహిమను గుర్తించరండి. సంకీర్తన 29:2 ప్రకారం యెహోవాను ఆయన నామముకు తగిన మహిమ ఇవ్వుడి. దావీదు ప్రతి విజయానికి, ప్రతి పనికి దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాడు. ఆత్మీయ సత్యమేంటో తెలుసా? ఆరాధన అంటే దేవుని మహిమను గుర్తించడం, ఆయన్ని గణపరచడం. మూడవది, యేసు దేవుని కుమారుడని గ్రహించాలి. శిష్యులు యేసును చూచి ఇలా చెప్పారు, నిజముగా నీవు దేవుని కుమారుడవు. ఇది క్రైస్తవ విశ్వాసానికి ముఖ్యమైన సత్యం. యోహాను సువార్త 1:34లో ఈయనే దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉంటుంది. పేతురు కూడా ఇలా ఒప్పుకున్నాడు, నీవే క్రీస్తు, జీవము గల దేవుని కుమారుడువు. మత్తయి సువార్త 16:16లో. ఆత్మీయ సత్యమేమిటో తెలుసా? యేసు దేవుని కుమారుడని అంగీకరించడం నిజమైన ఆరాధనకు పునాది. నాలుగవది, ఆరాధన విశ్వాసాన్ని పెంచుతూ ఉంది. మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. ఆరాధన మన దృష్టిని మనుష్యుల నుండి, సమస్యల నుండి దేవుని వైపు తిప్పుతుంది. పౌలు మరియు శీలలో జైలులో దేవుని స్తుతించారు. ఆరాధన మధ్యలో దేవుడు అద్భుతం చేశాడు. అపోస్తలుల కార్య 16వ అధ్యాయంలో. ఆత్మీయ సత్యం ఏమిటంటే ఆరాధన విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ఐదవది, ఆరాధన కృతజ్ఞతను చూపిస్తుంది. దేవుడు చేసిన మేలును మనం కృతజ్ఞత తెలియజేయడమే ఆరాధన. 100వ సంకీర్తన 4వ చరణం ప్రకారం కృతజ్ఞతతో ఆయన ద్వారములలో ప్రవేశించుడి. ఉదాహరణ, యేసు స్వస్థపరిచిన 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత తెలిపాడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఉంది. కృతజ్ఞతతో చేసే ఆరాధన దేవునికి ప్రీతికరమైనది. ఇది ఆత్మీయ సత్యం. ఆరవది, ఆరాధన దేవునికి మహిమనిస్తుంది. మన జీవితం దేవుని మహిమకు ప్రతిబింబంగా ఉండాలి. సంకీర్తన 95:6 ప్రకారం రండి మనము నమస్కరించి ఆరాధించుదుము. ఆరాధన ద్వారా దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తాము. ఆత్మీయ సత్యం ఏమిటంటే ఆరాధన దేవుని మహిమను ప్రపంచానికి తెలియజేస్తుంది. చివరిగా 7వది, ఆరాధన మన జీవితాన్ని మార్చుతుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన జీవితం మారుతుంది. ఆరాధన మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది మరియు దేవుని దగ్గరకు చేరుస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 ప్రకారం మనము ఆయన మహిమను చూచి రూపాంతరము పొందుచున్నాము. యెషయా దేవుని మహిమను చూచినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యేసు ప్రభువునే చూచాడంట. గొప్ప చరిత్రకారులు చెబుతున్న సత్యమైన మాటది. ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? ఆరాధన మన ఆత్మీయ జీవితాన్ని మారుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, యేసు అంధుడులను స్వస్థపరిచిన తర్వాత యోహాను సువార్త 9:38లో అతను ఇలా అన్నాడు,
ప్రభువు నేను నమ్ముచున్నాను అని చెప్పి ఆయన ఆరాధించాడు. దేవుని కార్యాన్ని అనుభవించాడు. అతని హృదయం ఆరాధనతో నిండిపోయింది. ఈ అంశాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకుందాం? మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలును గుర్తించాలి. మన జీవితంలో కూడా కృతజ్ఞతతో ఆయన ఆరాధించాలి. మనము ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి మహిమపరుచుతూ ఆయన్ను ప్రకటించాలి. రిజల్ట్ ఏంటో తెలుసా? ఫలితం. దేవుని నిజమైన హృదయంతో ఆరాధించినప్పుడు మన హృదయంలో ఆనందం వస్తుంది, మన విశ్వాసం బలపడుతుంది, దేవునితో సంబంధం మరింత లోతుగా మారుతుంది. ఫలితం ఏమిటంటే ఫైనల్ గా ఆత్మీయ ఆనందం మరియు దేవునికి దగ్గరగా ఉండే సంబంధం దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఈ వాక్యము ద్వారా మనము దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూద్దాం. కష్టాలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకుల్లో మనము దేవుని మీద ఆధారపడాలి. ఎవరైతే యేసుప్రభు మీద ఆధారపడి విశ్వాసంలో ముందుకు కదులుతారో, విశ్వాసంలో వారి జీవితాన్ని మార్చుకుంటారో, తుఫాన్ల మధ్యలో కూడా దేవుడు మనతో ఉంటాడు. విశ్వాసంతో నడిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. చివరికి మన జీవితంలో దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. మనమందరము దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగా ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9408508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.